స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. మీరు అందానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఆరోగ్యానికి ఇవ్వట్లేదేమో ఒకసారి ఆలోచించుకున్నారా? లేదండి, నేను చాలా వెరీ కంఫర్టబుల్. రోజుకి 5 కిలోమీటర్లు నడుస్తాను నేను. 5 కిలోమీటర్స్ పర్ ఎవ్రీ డే ఐ వాకింగ్ ఇట్. బట్ కాకపోతే ఒబెసిటీ అనేది మా ఫాదర్ నుంచి వచ్చినటువంటి, మా ఫాదర్ మదర్ నుంచి వచ్చింది. అది తగ్గించలేము. డాక్టర్ గారిని అడిగాను, ఏమండి ఎంత నడుస్తున్నాను మరి లావు తగ్గట్లేదు ఏంటంటే, మనం ఏం చేయలేమండి, అది కొంతమంది బాడీ సిస్టమ్ అంతే అంటున్నారు. సిస్టమో కష్టమో, ఏదో నష్టం లేకుండా నడవడమే కష్టం. సార్ ఎన్నాళ్ళైంది అంబికా అగరబత్తి మీరు టేకప్ చేసి? 1946లో మా ఫాదర్ పెట్టారండి ఇది. 1946లో చాలా పేదరికంలో మా నాన్నగారు, తినటానికి కూడా లేని పరిస్థితి. ఆ టైంలో 1946లో 25 రూపాయలతోటి స్టార్ట్ చేశారు. 25 రూపాయలు. మా అమ్మగారు అంటే మా అమ్మమ్మ గారు ఇచ్చిన డబ్బు అది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. నేను 1968లోనే వచ్చేసాను వ్యాపారంలోకి. ఓకే. 68 నుంచి అంబికా అగరబత్తికి షాపుకి వెళ్ళి షాపుకి తిరిగి, అప్పుడు అంబికా అగరబత్తి అంటే తెలియదు, మీరే? నేనే షాపుకి వెళ్ళి అంబికా అగరబత్తి తీసుకోండి అంటే మాకది పోయా అనే స్థితి. అక్కడ నుంచి దాన్ని అలాగ ఒక్కొక్క స్టెప్ 2 సంవత్సరాల పాటు ఒక వ్యాన్ ఉంది మా దగ్గర. ఇప్పటికీ ఆ సెంటిమెంట్గా వ్యాన్ మా దగ్గర ఉందండి. చెవర్లెట్ వ్యాన్, ఓల్డ్. దాంట్లో నేను 2 సంవత్సరాలు గడిపానండి రేయింబగల్లో. ఇచ్చాపురం నుంచి ఇటు అనంతపురం దాకా తిరిగాను. దాంట్లో పొద్దున్నే స్నానం చేయటం, మన ట్రావెల్స్ బంగ్లాలు ఉండే. ఇప్పట్లో అంటే హోటల్ అయితే డబ్బులు అయిపోతాయని ట్రావెల్స్ బంగ్లాలో దిగేవాళ్ళు. R&B గెస్ట్ హౌస్లు అన్నీ ఉంటాయి, ఊరు బయట తెలుసుగా మీకు. అక్కడ ఖచ్చితంగా ఒక నెయ్యి కూడా ఉంటుంది, ఒక బావి కూడా ఉంటుంది గ్యారంటీగా. ఆ ట్రావెల్స్ బంగ్లాలో దిగటం, ఆడిగో 3 రూపాయలు ఎంత 6 రోజులు ఇస్తే ఆడేమో పడుకోనేవాడు. అర్ధరాత్రి పడి వచ్చేసి లేపేసేవాడు. కరెక్ట్గా వచ్చారు లేచిపోండి లేచిపోతే మళ్ళీ అరుగుమే పడుకుని మళ్ళీ పొద్దున్నే నూతుల దగ్గర స్నానం చేయటం, మళ్ళీ పొద్దున్నే 7:30 అంబికా అగరబత్తి వెలిగించుకుని వ్యానికి పూజ చేసుకుని, దేవుడికి పూజ చేసుకుని మళ్ళీ వ్యాన్ ఎక్కడం, రాత్రి 11 గంటల వరకు తిరగటం, మళ్ళీ ఎక్కడో అక్కడ అలసిపోయి పడుకోవడం. అలాగా 2 ఇయర్స్ నా లైఫ్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంబికా అగరబత్తిని మార్కెటింగ్ చేయడంలో బాగా స్థాయికి తీసుకొచ్చేసాను ఆ టైంకి. బట్ దాంతో అనేక రకాలైనటువంటి మనుషులు, వాళ్ళ భావాలు, వాళ్ళ యొక్క ఒక ప్రోడక్ట్ అంటే చిరాకు పడేవాళ్ళు సంవత్సరం తిరిగేటప్పటికల్లా అడిగి తీసుకుని 2 సంవత్సరాలకల్లా మా దగ్గర ఉండే సరుకుని తను దింపేయండి మేమే తీసేసుకుంటాం అనే స్థాయికి అంత ఈ డిఫరెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, డిఫరెంట్ ఆఫ్ మనుషులు, వాళ్ళ యొక్క ఆలోచనలు, విధానాలు అన్నీ నిజంగా నాకు అక్కడే వచ్చినాయేమో నాకు అనిపిస్తుంటుందండి. అంటే చదువు కంటే కూడా మనిషి యొక్క ఆలోచన విధానాన్ని, గ్రాస్పింగ్ పవర్ని అక్కడే నేను పట్టుకున్నాను ఒక రకంగా చెప్పాలంటే. అది నాకు బాగా పనిచేసింది నా లైఫ్లో. మీ నాన్నగారికి ఎంత సంతానండి? మేము 9 అండి. మా అన్నయ్య గారు చిన్నప్పుడే కాలం చేశారు. ఆయన చాలా చిన్నప్పుడే కాలం చేశారు. తర్వాత మేము ముగ్గురు. ఇప్పుడు ఇంటికి నేను పెద్దండి. మీరు మీ తర్వాత ఇద్దరు? మా తర్వాత ఇద్దరు, మా అంబికా ప్రసాద్, అంబికా రాజా. నాకు మళ్ళీ కొడుకులు. అబ్బాయిలే అందరూ? అమ్మాయిలు లేరు? సిస్టర్స్ లేరండి. ఓకే. నాకు మళ్ళీ 2 కొడుకులు. మా తమ్ముడికి ఏమో 3 అమ్మాయిలు, ఇంకొక తమ్ముడికి ఏమో 2 అబ్బాయిలు. అక్కడ తీరిపోయింది. మా ఇంకో తమ్ముడికి ఏమో 2 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. మళ్ళీ నాకు కొడుకులు. నా కొడుకు మన కొడుకు కూతురు, 2 కూతుళ్ళు, 1 కొడుకు నా పెద్ద అబ్బాయికి. 2వ అబ్బాయికి ఏమో 2 అబ్బాయిలు. నాకు నా మనవరాలకి కూడా పెళ్ళి అయిపోయింది. నా మనవరాలకి నాకు ముని మనవరాలు కూడా ఉంది. సరే అండి, బొట్టనవేలికి పుట్టుమచ్చ అది మీది? ఏం లేదండి, ఏదో చిన్నది. తర్వాత మీరు అంటే మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు? మీకు నచ్చిన హీరో ఎవరు? నాకు నచ్చిన హీరో అయితే సౌందర్య అండి. సౌందర్య చేశారా ఏమన్నా మూవీ? లేదండి, ఎప్పటికి ఇంకా నచ్చిన హీరో గారు ఎన్టీ రామారావు గారే, అందులో డౌట్ లేదు. ఇప్పుడున్న హీరోయిన్స్లో నాకు అనుష్క అంటే బాగా ఇష్టం అండి. ఓకే. అనుష్క గారు. హీరో గారు అంటే బాలకృష్ణ గారే. అంతే. మీకు ఎప్పుడు అడిగినా ఇక అదొక్క ఆన్సరే వస్తుంది నాకు తెలిసినంత పాటు. అంటే నాట్ ఓన్లీ ఆర్టిస్ట్ బట్ ఆల్సో ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. దట్స్ వై ఐఎమ్ లైకింగ్. కంచైలయ్య గారి మీద మీరు బహిరంగ సభలో అలానే సరే అండి యాక్చువల్లీ ఏమవుద్ది తప్పేంటి? ఇప్పుడు ఒక విషయం నీకు ఇక్కడ చాలా సీరియస్ మాట్లాడాలి ఇది. ఇప్పుడు అంబేద్కర్ గారు మనకు చెప్పిన విధాంతం ఏంటండి? ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది మహాత్మా గాంధీ అయితే
ఈ రాజ్యాంగం ఈ రకంగా నడు ఈ రకంగా నడు అని చెప్పి రాజ్యాంగాన్ని తయారు చేసింది అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి పుస్తకాల్లో ఏం రాశాడు? కులాలు మతాలకి లేని వ్యవస్థ రావాలి అనేది రాశాడు. అటువంటి వ్యవస్థని పెట్టుకుని అంబేద్కర్ని అడ్డం పెట్టుకునేసి ఈ గొట్టంగాడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అది పద్ధతి అండి? నువ్వు ప్రొఫెసర్, చదువుకున్నావు, విద్య ఉంది, విజ్ఞానం ఉంది. మీ నాన్నగారు అమ్మగారు నేను చదివించినప్పుడు మా అబ్బాయి మంచి పేరు తెచ్చుకోవాలి, మా అబ్బాయికి మంచి పేరు తెచ్చుకుని సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని చదివించుంటారు తప్ప ఇలాంటి గొట్టం మాటలు పిచ్చి మాటలు రాసి తిడుతుంటే బహుశా పెద్ద వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళు కూడా బాధపడతారు. ఒక వ్యవస్థ ఇది. ఇప్పుడు ఒక విషయం అండి, భారతదేశం 125 కోట్ల జనాభా అండి. ఈ 125 కోట్ల జనాభాలో ఎన్ని మతాలు ఉన్నాయండి? ఎన్ని భాషలు ఉన్నాయండి? ఎన్ని సంస్కృతులు ఉన్నాయండి? మీరు ప్రపంచంలో ఏ దేశం తీసుకోండి, ఒక రష్యా, ఒక జపాన్ బౌద్ధ మతం, పూర్తిగా బౌద్ధ మతానికి అంకితం. ఒక రష్యా క్రిస్టియానిటీకి అంకితం. ఒక దుబాయ్ ముస్లిం, యూఆర్ఏ కంట్రీస్ ముస్లిం, మన అల్లా గారికి వ్యవహారం. అలాగే అమెరికా క్రిస్టియానిటీ, యూరోపియన్ కంట్రీస్ క్రిస్టియానిటీ. ఆ దేశమంతా కూడా క్రిస్టియానిటీ లేకపోతే ఒక ముస్లిము లేకపోతే ఒక బుద్ధిజం ఉన్నాయి తప్ప ఇన్ని మతాలు ఉన్నటువంటి దేశం ఏమన్నా ఉందండి? భారతదేశం తప్ప. సర్వమత సమ్మేళనం ఇన్ని 70 సంవత్సరాలు అయింది. ఈ 70 సంవత్సరాల్లో అందరం అన్నదమ్ములుగా ఉంటున్నామండి. రంజాన్ పండుగ వస్తే మనం వాళ్ళ ఇంటికి వెళ్తాం, ముస్లిమ్స్ ఇంటికి. క్రిస్టమస్ వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం కేక్ కట్ చేస్తాం, లేకపోతే వాళ్ళతో పాటుగా మనం తింటాం. వాళ్ళు మనం గణపతి నవరాత్రులకు వస్తారు, దేవీ నవరాత్రులకు వస్తారు, మనతో పాటుగా పూజలు చేస్తారు, మనతో పాటుగా డ్యాన్స్ చేస్తారు, అన్నీ చేస్తారు. ఇటువంటి అద్భుతంగా జరుగుతున్నటువంటి మన రాజ్యాంగంలో, మన భారతదేశంలో 70 సంవత్సరాల నుంచి లేని ఒక కొత్త వ్యాధిని ఈ దౌర్భాగ్యుడు సృష్టిస్తున్నాడు. ఇవాడు ఈ నీచుడు సృష్టిస్తున్నాడు, ఈ సిగ్గులేని వాడు సృష్టిస్తున్నాడు. ఒక కులానికి మధ్యలో చిచ్చు పెట్టి నేనేదో మేధావిని, అపర మేధావిని, నేనేదో పుస్తకాలు చదివాను, చరిత్ర నీకు తెలుసా, ఆరులేంటి ద్రౌడులేంటి, నీ బొంద ఏంటి నేను చాలా తప్పమ్మ. ఇది చాలా ఒక రకంగా చెప్పండి, దేశానికి విచ్ఛిన్నకర శక్తులు కొంతమంది ఈ సన్నాసిని తీసుకుని ఆడిస్తున్నాయా నా డౌటు. అతని వెనకాల అతను ఒక్కడే ఉంటాడని కూడా నేను అనుకోనండి. అతని వెనకాల కొంతమంది శక్తులు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఇది చాలా మంచిది కాదండి. ఇక్కడున్న గవర్నమెంట్ కానీ అక్కడున్న గవర్నమెంట్ కానీ ఈ విషయంలో ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇది చిరికి చాలా పెద్ద వ్యవహారం అయిపోద్దండి. ఇది వయసులో ఒకళ్ళ మీదే కాదు, ఒకప్పుడు బ్రాహ్మణ మీద అన్నాడు, ఈ రోజు వయసులైంది రేపు ఇంకొకటి మీద. ఇట్స్ నాట్ కరెక్ట్. అంత దౌర్భాగ్యుడండి అతను. అతని గురించి అతను ఎలాగైనా సరే అతని యొక్క చర్యలు మానుకోవాలి, అతని యొక్క ఒళ్ళు పొగరు తగ్గాలి. దాని విషయంలో వయస్సులందరూ కూడా సంఘటితంగా ఉన్నారండి. నెక్స్ట్ ఏం చేయబోతున్నారో చూడండి మీరు.